మనిషికి అవసరమైన ప్రాథమిక అవసరాలలో బట్టలొకటని మండల మహాత్మాగాంధీ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్తఫా పేర్కొన్నారు. టైలర్స్ డే సందర్భంగా స్థానిక గీతామందిరంలో ఆదివారం టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషికి అవసరమైన ప్రాథమిక అవసరాలలో బట్టలొకటని, వాటిని అందంగా మలిచేవాడే టైలర్ అని పేర్కొన్నారు. జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పీట్ల ఆంజనేయులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 500 మంది టైలర్స్ ఉన్నారని, వారందరూ ఉపాధి కోసమని ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, వారి ఉపాధి కోసం మండలంలో ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే అది టైలర్స్ అసోసియేషన్ తరఫున ఉపాధి కల్పించుకోవడానికి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. దీనికోసం మండల అధికారులు స్పందించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధ్యక్షులు దశరథ రామయ్య నాయుడు మాట్లాడుతూ టైలర్స్ అసోసియేషన్ కోరినట్లు ఉపాధి కోసం వారు కోరిన ప్రభుత్వ స్థలం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓసీసీఐ అధ్యక్షుడు వెంకటేష్, ఒడిస్సీ ప్రాంత సోలే బర్డ్స్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ టి ప్రసాద్, మండల టైలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు షహిరాబీ, మండల టైలర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ టైలర్స్ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు, సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఎందుకంటే ఈ కుల వృత్తుల్లో టైలర్స్ డే అనేది ఒక టైలర్ అనేది ఒక భాగము. వాళ్ళు కూడా ఉపాధి కోసం ఇంట్లో నలుగురుంటే నలుగురు 4 పనులు చేసుకున్న దాంట్లో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అందులోనే ఈ టైలర్స్ కూడా వాళ్ళ స్వశక్తితో స్వయంగా ఈ కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళకే కాకపోతే బయటకు కూడా కుట్టి వాళ్ళకు ఈ సమాజానికి కూడా దోహదపడుతుంది. ఇది ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఏమున్నాయో వాళ్ళకు ఖచ్చితంగా వీరు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరికి ఈ ఎమ్మెల్యే గారిని శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారితో మాట్లాడి వీళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రభుత్వ స్థలం కానీ ఇక్కడ నుండి వాళ్ళకు వచ్చే ఏమున్నా కానీ వచ్చేట్లుగా ఏర్పాటు చేసి వాళ్ళు ఖచ్చితంగా దోహదపడతామని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తుంది. మహాత్మా గాంధీ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ మీటింగ్లో పెద్ద ఎత్తున టైలర్స్ పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు అందించేటువంటి టైలర్స్ కోసం సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో, మరి టైలర్స్ అందరికీ కూడా ఉపాధి మార్గాల్ని, ఉపాధి అవకాశాల ద్వారా వారి కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధిని, ఆరోగ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలలో వాళ్ళని భాగస్వాములు చేస్తూ ఆ సంక్షేమ ఫలాల్ని ఆ కుటుంబాలన్నిటికి కూడా అందజేస్తూ ఈరోజు వారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు గార్మెంట్స్ రూపంలో టైలర్స్కి ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు వాటన్నిటి కూడా వారికి అందే విధంగా మహాత్మా గాంధీ టైలర్స్ అసోసియేషన్ తరఫున వారి ప్రయత్నం, అలాగే వారి ఎంట ఉండి మేము కూడా వారి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే నల్లజెరువు మండల కేంద్రంతో పాటు మరి కదిరి నియోజకవర్గంలో ఎక్కడైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి టైలర్లు ఉన్నారో, ఎక్కడైతే పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి టైలర్లు ఉన్నారో వారందరి కోసం కూడా ఒక ప్రత్యేక ఉపాధి అవకాశాల మెరుగు కోసం, గార్మెంట్స్ నిర్మాణం కోసం గట్టిగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ టైలర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా ధన్యవాదములు. మేము ఒక టైలర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకునే దానికి ఒక ఐక్యతతో ముందుకెళ్ళి మా నల్లజెరువు మండలం టైలర్స్ అందరికీ ఒక ఉపాధి కల్పించాలని మన గవర్నమెంట్ వారికి కోరుచున్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు ఎవరైనా కానీ మా ఉపాధి కల్పించి మా టైలర్లను ఆదుకోవాలని ఏ విధంగా కోరుకుంటున్నాను. మాకు అన్ని విధాలా మీకు వేడుకుంటున్నాం. ఆకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంత ఖరీదు బట్ట అయినా తెచ్చుకున్నా కూడా టైలర్ చేతికి ఇచ్చి కత్తిరించి దాన్ని అందంగా తయారు చేసే బాధ్యత టైలర్దే అని ఈ సందర్భంగా
టైలర్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, టైలర్స్ ఇంకా రోజు అభివృద్ధి కావాలని, అదేవిధంగా నల్ల చెరువులో ఒక 100 మంది 200 మంది గార్మెంట్స్ పెట్టి ఉండేటట్టుగా ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని ఈ టైలర్స్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్ననే ఈ పంచాయతీ ఎలక్షన్లో మన టైలర్స్ 2 వార్డు మెంబర్లుగా గెలిచారు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యారు. చాలా సంతోషం. ఏ పార్టీ అయినా కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఏ పార్టీ, ఈడైతే పార్టీలకు అతీతంగానే ఉంటాము మనము. కాబట్టి వాళ్ళకు చిన్న సత్కారం చేసిన తర్వాత నా ఉపన్యాసం నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ తుమ్మల బాబా ఫక్రుద్దీన్ ముందుకు రావాలని, అదేవిధంగా కేపూలకుంటకు సంబంధించిన రామాంజనేయులు వాళ్ళు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మనము వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలా. ఈ చిన్న సత్కారం అధ్యక్షుల వారు అందరూ కూడా గారు సన్మానం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ఆచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్న దృఢ సంకల్పంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని, కావున మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. కృషి చేస్తున్నాడు జగనన్న. సామాజికంగా, ఆర్థికంగా ఒక విధంగా ఆదుకుంటూ రాజకీయంగా మహిళలు ముందున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత మన సంఘాలకు కానీ మన పిల్లలకు కానీ కజమలన్న గారికి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నా తోటి మహిళా సంఘాల వారికి ఇచ్చినారు. ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో ఖచ్చితంగా అందరి పనులను నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. వచ్చేది ముసలి వాళ్ళంతా కూడా. కానీ ఈరోజు 1వ తారీఖున టెన్షన్గా మీ ఇంటి తలుపు తట్టి వాలంటీర్ల ద్వారా మీకు ఇస్తా ఉన్నాం. మరి గతంలో పెన్షన్ ఒక కార్డు కావాలంటే బియ్యం కార్డు సంవత్సరాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మీకు అందరికీ కూడా అందుబాటులో సచివాలయాలు ఏర్పాటు చేశాం. మీ వార్డు సచివాలయాల్లో మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హతలు ఉంటే కేవలం 10 రోజుల లోపలే ఈరోజు బియ్యం కార్డు ఇచ్చే ఏర్పాట్లు కూడా ఈరోజు చేశాం. అంతేకాదు, వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రుణమాఫీ చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు లాగా మొత్తం మాఫీ చేస్తానని చెప్పి మేము మోసం చేయలేదు. ఎన్నికల ముందే మేనిఫెస్టోలో చెప్పాం, 4 విడతల్లో మీ అప్పంతా కూడా 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా ద్వారా మీకు అందరికీ కూడా ఇస్తామని చెప్పి చెప్పాం. మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే మొదటి విడతగా రుణమాఫీకి సంబంధించిన డబ్బులంతా కూడా మీ అందరి అకౌంట్లలో కూడా ఇప్పటికే వేశాం. మరి అదేవిధంగా 0 వడ్డీ, ఈరోజు సంఘాలకు సంబంధించినటువంటి 0 వడ్డీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎగ్గొడితే
ఈరోజు ప్రతి సంవత్సరం కూడా డేట్ చెప్పి ఫలానా నెల ఫలానా తేదీన మీకు సంబంధించిన 0 వడ్డీ మీ అకౌంట్లో వేస్తామని చెప్పి డేట్ చెప్పి ఈరోజు వేస్తా ఉన్నాం. వచ్చే సంవత్సరం కూడా ఏ డేట్లో వేస్తామో కూడా ఈరోజు ఇప్పటికే క్యాలెండర్ విడుదల చేశాం మేము. అంతేకాదు మరి వైఎస్ఆర్ చేయూత మరో మంచి పథకం, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలకి 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా 18,750 రూపాయలు ఈ మున్సిపాలిటీలో కూడా దాదాపుగా చాలా మందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇచ్చాం. వచ్చే సంవత్సరం కూడా ఎప్పుడు ఇవ్వబోతున్నామో కూడా మనం ఇప్పటికే చెప్పాం. ఇవన్నీ కాదు, ఇంకా పిల్లలకి చదువుకుంటున్న పిల్లలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, గతంలో కాలేజ్ అకౌంట్లో వేసేవాళ్ళం, మరి ఈ సంవత్సరం నుంచి వాళ్ళ తల్లుల అకౌంట్లలోనే వేస్తా ఉన్నాం ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ అన్ని. మరో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం. దాదాపుగా 30 లక్షల మందికి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకి పట్టాలు ఇచ్చాం. మరి కదిరి పట్టణానికి సంబంధించి మీలో చాలా మంది బహుశా అర్హులే వచ్చి ఉంటారు. మీకు కూడా 3,000 మందికి చాలా దగ్గరలోనే మున్సిపాలిటీకి మనం 3,000 మందికి గతంలో లాగా కాకుండా మీ సైట్ చూపించి, మీ సైట్కు సంబంధించినటువంటి బౌండరీలు కూడా గుర్తించి మిమ్మల్ని ఆ స్థలంలోనే ఈ స్థలం మీది అని చెప్పి మీకు ఇప్పటికే 3,000 మందికి పట్టాలు ఇచ్చాం మనం. వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఇల్లు కట్టే కార్యక్రమం కూడా మనం చేయబోతా ఉన్నాం. ఇంకా అర్హులై ఉంటే మరో 1,000-1,500 మందికి కూడా మనం ఇప్పటికే స్థల సేకరణ కూడా చేసి పెట్టాం. ఇంకా అర్హులైన వాళ్ళకు ఉంటే వాళ్ళందరికీ కూడా మరో 1,000-1,500 వరకు కూడా తొందరలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేయబోతా ఉన్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం మనం. కదిరి మున్సిపాలిటీకి సంబంధించి మీకు అందరికీ తెలుసు, ఈరోజు ట్రాఫిక్తో ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం. గత 20-30 సంవత్సరాలుగా మనం బైపాస్ రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఈరోజు 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బైపాస్ రోడ్డు పనులన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం చేశాం మనం. మీకు కూతవేటు దూరంలోనే ఈ పక్క నుంచే బైపాస్ రోడ్డు కూడా పోతా ఉంది. మరి అంతేకాదు దాదాపుగా 22 కోట్ల రూపాయలతో ఈరోజు మున్సిపాలిటీలో తాగునీటికి సంబంధించి, ముఖ్యంగా ఊరి చివర ఉన్న ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయన్న ఆలోచనతో ఈరోజు పైప్ లైన్లు వేసే కార్యక్రమం కానీ, అదనంగా ట్యాంకుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి అన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యి అన్నిటికీ కూడా మీకు అందరికీ తెలుసు, కరోనా వల్ల దాదాపుగా 7-8 నెలల పాటు అన్ని కార్యక్రమాలు కూడా వెనక్కిపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. అన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. ఇప్పటికే కొన్ని ప్రారంభమైనాయి. రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కూడా అన్నీ జరగబోతా ఉన్నాయి. మరో ముఖ్యంగా చాలా మంది ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా కోరే శ్మశాన వాటిక గురించి, దాన్ని కూడా ఇక్కడే శాంక్షన్ చేశాం. ఇదే రోడ్లోనే సున్నపట్టాండ రోడ్లో ఒక 3.5 ఎకరాల్లో శ్మశాన వాటికతో పాటుగా అక్కడ ఒక గ్యాస్ ఆధారితమైన గ్యాస్తో కూడినటువంటి ఒక క్రిమేషన్ సెంటర్ కూడా దాదాపుగా 2.5 కోట్ల రూపాయలతో మనం అక్కడ నిర్మాణం చేస్తాం. కదిరి మున్సిపాలిటీ 30వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలిమి జిలాన్ బాషా గారి సతీమణి శ్రీమతి ఎస్ గులాబ్ జాన్ గారి ఫ్యాన్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన.
మంచి అలవాట్లు ఎప్పుడు మార్చుకోకూడదు. చెరువును తవ్వేస్తున్న రియల్టర్ బంగారాజు అడ్డగించిన గ్రామస్తులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్. తనకల్లు మండలంలోని కోటపల్లి గ్రామ చెరువులో కాకినాడకు చెందిన రియల్టర్ బంగారాజు తన పొలాలకు చెరువు మట్టిని జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తోలుతుండగా గ్రామస్తులు అడ్డుకుని వాహనాలను వెనక్కు పంపిన సంఘటన ఆదివారం జరిగింది. కోటపల్లి గ్రామంలో దాదాపు 150 ఎకరాల భూమిని కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కాకినాడకు చెందిన బంగారాజు తన స్వార్థానికి మా చెరువు బలి చేస్తున్నాడని గ్రామస్తులు వాపోయారు. ఎటువంటి అనుమతులు లేకుండా చెరువు మట్టిని తోలుకోవటం ఎంతవరకు సమంజసమన్నారు. జేసీబీ వల్ల చిన్నపల్లి గ్రామానికి ఏర్పాటు చేసిన పైప్లైన్ కూడా పగిలిపోయింది. కరోనా కష్టకాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి సహాయం కూడా చేయని బంగారాజు ఈరోజు మా గ్రామ చెరువు మట్టిని తీసుకుపోవటం సిగ్గుచేటన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, పైప్లైన్లు పలగొట్టేందుకు కేసు నమోదు చేయాలని గ్రామస్తులతో పాటు హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ చెరువులో చెట్లు పెరగడానికి ఒక కాపలా మనిషిని ఏర్పాటు చేసుకున్నామని, గుంతలు చేయటం వల్ల చెట్లు కూడా పడిపోతున్నాయని, అవేమీ పట్టనట్లు తన పొలానికి మట్టి తోలుకోవడమే ముఖ్యంగా భావించిన బంగారాజుపై చర్యలు తీసుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని వాహనాలన్నీ వెనక్కి పంపించారు. ఎవరైనా రైతు పొలానికి తోలుకుంటే ప్రత్యక్షమయ్యే అధికారులు జేసీబీలు ట్రాక్టర్లతో తవ్వుతుంటే ఏమయ్యారని గ్రామస్తులు ప్రశ్నించారు. రాజును వాయిస్ రికార్డు తీసుకుంటాను. బంగారప్ప ముందు తోలుతా ఉన్నారు సార్, నిన్నట్లంకా తోలుతా ఉన్నారు. నాకు తెలియదు. ఈ రోజు పైన ఆక్షేపణ చేస్తే నేను ఏం తీసుకున్నావు అథారిటీ అంటే ఏం అథారిటీ లేదన్నాడు. దౌర్జన్యం చేసినారు సార్. వాళ్ళేది నిలిపేపించిన. నా పేరు తోలేటి రామప్ప. కావులోడు అని చెప్పి కావులేడు స్వామి, కావులేని తోలేటి రామప్ప. అయితే అన్నారు ఇక్కడ నాకు కళ్ళు కనపడలేదు స్వామి. అయితే నా పేరు శ్రీనివాసులు. నేను హ్యూమన్ రైట్స్ కదిరి నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు కోటపల్లి గ్రామంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి బంగారాజు అనే వ్యక్తి ఇక్కడ దాదాపుగా 150 ఎకరాలు పొలం కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెట్లు చెరువులో మట్టి దాదాపుగా 200 ట్రాక్టర్లు మట్టిని తన యొక్క పొలంలోకి తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ చెరువులో చెట్లు పడిపోతుంటే దానికి వెంటనే హ్యూమన్ రైట్స్ కదిరి నియోజకవర్గ అధ్యక్షులు వెంటనే స్పందించి విలేకరైనటువంటి నారాయణ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ చెరువులోకి వచ్చి ఆపేయడం జరిగింది. ఈయన మన చెరువులో మట్టి సొంతానికి వాడుకోవడం ఇది చాలా చిగ్గుచేటు. గ్రామస్తులందరూ కూడా ఇక్కడ మూకుమ్మడిగా దాడి చేసి యొక్క జేసీబీలను ట్రాక్టర్లను అన్నీ కూడా పంపించేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఈరోజు మాన్లు పడిపోతుంటే మా గ్రామంలో ఈ గ్రామంలో ఇక్కడ మాన్ను కాపాడడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసుకుని చిన్న మాన్ను ఈరోజు వనంగా తయారు చేసుకుని ఊరు అభివృద్ధి కోసం పాటుపడేటువంటి గ్రామంలో ఈయన తన సొంతానికి వాడుకొని అదేవిధంగా ఇక్కడ ఏమాత్రం కూడా
పేద ప్రజలకు సహాయం చేయకుండా తన స్వార్థానికే ఈ యొక్క మట్టిని తోలుకుంటూ కరువులో ఉన్నటువంటి ప్రజలకు ఏం కూడా చేయకుండా స్వార్థానికి మట్టి తోలుకోవడం చాలా ఇది గ్రామస్తులందరూ కూడా ఖండిస్తున్నారు. వీటి మీద తగు సంబంధిత అధికారులు చర్య తీసుకొని ఆయన మీద సంబంధిత కేసు కూడా నమోదు చేయాల్సిందిగా గ్రామస్తులు కోరుతూ ఈ యొక్క చెరువును కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క సంబంధిత అధికారులకు మా ద్వారా తెలియజేస్తున్నాం. వాటర్ పైప్ పోయిందని చెప్ప. అదేవిధంగా ఇక్కడ చిన్నపల్లికి వాటర్ పైప్ ఉంటే జేసీబీ తోడడం వల్ల పగిలిపోయింది. వాటి మీద కూడా ఆయన దాన్ని రిపేర్ చేయించవలసిందిగా గ్రామస్తులందరూ కూడా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ